share, and subscribe to our channel. It helps us create more great content. హీనుడెన్ని విద్యలెలనభ్యసించిన ఘనుడుగాడు హీన జనుడే గాని పరిమళముల గార్ధవోయ ఘనమౌనే విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధిహీనుడైన వాడు ఎన్ని విద్యలు నేర్చినా అతడి అల్పత్వం పోయి గొప్పవాడవుతాడా? ఎక్కడైనా పరిమళ ద్రవ్యాలు మూటలు మోసే గాడిద ప్రశస్తమైన జంతువుగా మారుతుందా అంటున్నాడు వేమన. సంస్కారం లేని చోట చదువు ప్రభావం శూన్యం. అతడెన్నో విద్యలు నేర్చాడు, శాస్త్రాలు చదివాడు. ఆ విద్యల వల్ల అతడి మనస్తత్వం ఏమాత్రం మారలేదు. ఎందుకంటే అతని స్వభావంలోనే నీచత్వం ఉంది. మధ్యలో తెచ్చిపెట్టుకున్న తొడుగుల వల్ల అతని మౌలిక స్వరూపం మారదనేది సారాంశం. హీనుడు అంటే తక్కువవాడు, తుచ్చుడు, వర్జితుడు అనే అర్థాలు. ఘనుడు అంటే గొప్పవాడు. పరిమళములు అంటే సువాసనలు వెదజల్లే ద్రవ్యాలు. ఇలాచీ, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జాఫ్రాన్ మొదలైనవి సుగంధ ద్రవ్యాలు. గాడిద సదరు ద్రవ్యాల మూట మోసినంత మాత్రాన వాటి సుగంధం దానికి అంటుతుందా? గదేకో జాఫ్రాన్ కా క్యా సువాద్ అని ఉర్దూలో ఒక సామెత. గాడిదకు జాఫ్రాన్ రుచి ఏం తెలుస్తుంది అని. జాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, స్వాద్ అంటే రుచి, సువాసన. మధ్య ప్రాచ్య దేశాల్లో ఇప్పటికీ పరిమళ ద్రవ్యాలను గాడిదలే మోస్తాయి. ఏనుగును మదజల సౌరభానికి అన్వయించి కవితాపరంగా వ్యాఖ్యానించవచ్చు గాని ఇక్కడ గార్ధవపరమైన అర్థమే వాస్తవికంగా ఉంటుంది. గార్ధవాలుంటాయి, అవి కుంకుమ పువ్వును మోసుకొస్తాయి గాని దాని సౌరభం వాటికి తెలియదు. ఆచరణకు రాని విద్య మెదడుకు భారమే గాడిద మోతలాగా. చతుర్వేద సకల శాస్త్ర పారంగతుడికి మానవతా దృష్టి, సరసత లేకపోతే ఆ వైదుష్యాలన్నీ దండుగే అంటున్నాడు వేమన. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.